సౌండ్ కోయ్ 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 ఏయ్ గన 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 సంబాల బరా పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అపోస్తలిక్ వాయిస్ వీక్షిస్తున్నటువంటి తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులకు, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మన ఛానల్ అందరూ చూస్తూ, వీక్షిస్తూ, బలపరుస్తూ అన్ని విషయాల్లో సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నిండు వందనాలు. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూశాను. అదేంటంటే బ్రదర్ నీల్ రాజు సస్పెండ్, తన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయినట్టుగా ఒక వీడియో చూసి నేను నిర్ఘంతపోయాను. అసలు ఏం జరిగింది, ఎందుకు నీల్ రాజు అనేటువంటి బ్రదర్ని సస్పెండ్ చేసినారు? నీల్ రాజు బ్రదర్ యాజ్ ఎ క్రిస్టియన్గా, ఆయన పాస్టర్ కాదు, ఒక చర్చికి వెళ్ళి ఒక పాస్టర్ చేతిలో దగాపడి మోసపోయినటువంటి ఒక విశ్వాసి. అతను ఒక అనారోగ్య పరిస్థితి వలన ఒక చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అబద్ధికులు అతనిని మాయ మాటలతో వశపరుచుకొని తన ద్వారా లాభాన్ని పొందుకొని, ఆర్థికమైనటువంటి సహాయాన్ని పొందుకొని, ఆ అప్పులలో తనను ఇరికించి ఇబ్బంది పెట్టిన గడియను తన మీద ఎంతో ప్రభావం చూపించింది. ఆ సంఘటనలన్నీ కూడా ఆ టైంలోనే అతను నాకు కూడా చెప్పాడు. ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాల క్రితం అనుకుంటాను మేబీ. ఆ తర్వాత దొంగ బోధకులను నమ్మకూడదు అని ఫిక్స్ అయిపోయి, అప్పటి నుంచి ఎవరైతే బైబిల్కి విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ, వీడియోలు పెడుతూ ఉన్నటువంటి వాళ్ళని, ఇక ఈ దొంగ బోధకులను ఏరివేసి వాళ్ళ యొక్క వేషాలన్నీ బయటికి తీసుకురావడానికి తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో చాలా మందిని, భార్య ఉండి ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నటువంటి బోధకులు ఉన్నారు, వాళ్ళని ఖండించాడు. ఆ టైంలో నేను కూడా ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళని కూడా ఖండించడం జరిగింది. కొంతమంది ఇంకా సేవకులు, పాస్టర్లని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ వేషాలన్నిటిని కూడా బయటకు తీసుకొని వస్తున్నారు. ఈ మధ్య కాలంలో అది కొంచెం ఇంకా హాట్గా తీసుకొని వచ్చి మాట్లాడాడు. అదేంటంటే, పరలోకానికి వెళ్ళి నేను అక్కడ కట్టినటువంటి స్టేడియాలు అంటే ఏమంటారు, అది స్టేడియం నేను చూశాను, పరలోకంలో నేను సంచరించాను, నరకం పరలోకం అని చూసి వచ్చానని వీడియోలు చేసి ఏదో పాటలు పాడుతున్నది. ఆ పాటలు కూడా మీకు ప్లే చేస్తాను చూడండి. ఆ పాటలు బైబిల్కి విరుద్ధమైన పాటలు, ఆ మాటలు బైబిల్కి విరుద్ధమైన మాటలు. ఇవన్నీ ఇంకొక ఆయన కోయి అనే పాట పాడతాడు. కోయి అని ఇక సిల్లరిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ ప్రశ్నించడం మొదలుపెట్టినాడు. దాన్ని మనసులో పెట్టుకొని తమ అక్కసునంతా ఎల్లగక్కి అతని మీద కేసులు కూడా పెట్టారు. కేసులు పెట్టి ఈ మధ్యకాలంలో ఆ ఉద్యోగం మీద కూడా ప్రభావం పడేటట్టుగా దాన్ని ఒక IAS అధికారి అత్యుత్సాహంతో అతని మీద చర్యలు తీసుకుంటున్నామని సస్పెండ్ చేసినట్టుగా వచ్చినది. ఇప్పుడు ఈ క్రైస్తవ సమాజానికి ఏంటంటే వాక్య జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా చెప్పి ఎవరన్నా ప్రశ్నించితే వాళ్ళని తప్పుపట్టే పరిస్థితికి వచ్చినారు. నీల్ రాజు బ్రదర్ చేసేది నాకు తెలిసి వాక్యానుసారంగా లేనటువంటి అందరినీ అన్నాడు ఎప్పుడు కూడా. మీరు చూడండి, ఎప్పుడైతే వాక్యానికి, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెడతారో వాళ్ళనే అతను ప్రశ్నించాడు, నేను చూసినంత మటుకు. కాబట్టి అతన్ని టార్గెట్ చేసి ఉద్యోగం తీయించినారు, కేసులు పెట్టినారు, చాలా మంది బెదిరించారు కూడా. నేను లేపేస్తాం బిడ్డ అని చెప్పేసి ఎవరో ఒక అతను కూడా ఫోన్ కాల్ చేసి బెదిరించాడు. ఇంకా కొంతమంది అయితే SC ST కేసులు కూడా పెట్టించడానికి కొంతమంది ఆడవాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు. ఇవన్నీ కొంతమంది ఏం చేశారంటే, అతను మతోన్మాదులతో కలిసి క్రైస్తవం పైన బురద చల్లుతున్నాడని ఒక ప్రసారం కూడా చేసినారు. అయితే అతడు మతోన్మాదులకు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వడు, నాకు తెలుసు.
అతను చేసేదంతా బైబిల్ మీద, దేవుని మీద ఉన్న ప్రేమతో, ఈ అబద్ధికులు చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టాలనేటువంటి భారంతో, బాధతో మాత్రమే అతను చేస్తున్నాడు. సో అంటే మనోళ్ళది ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏం చేసినా ఎవరు ప్రశ్నించొద్దు. మన క్రైస్తవులు బోధకులైనటువంటి వాళ్ళు ఎట తయారైనారంటే, మేము ఏం డ్రామా చేసినా, బైబిల్ అడ్డం పెట్టుకుని ఎన్ని నాటకాలు ఆడినా మా జోలికి ఎవరు రావద్దు, అలా వస్తే మేము ఏదైనా చేస్తామన్నట్టుగా ఈ రోజున ఎట తయారు చేసినారు. వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. ఒకనాడు రోమన్ క్యాథలిక్లు మార్టిన్ లూథర్ గారు రానంత వరకు ఆర్సెము వారు పెడుతున్న విధి విధానాలు, ఆ పద్ధతులే సరైనవి అనుకుంటున్నటువంటి దినాలలో మార్టిన్ లూథర్ గారు ఎలుగెత్తి ఆర్సెం రోమన్ క్యాథలిక్ వారు చేసే తప్పులను ఏలెత్తి చూపించాడు. అప్పుడు తెలిసింది, అప్పుడు సంఘ సంస్కరణ అప్పుడు ప్రారంభమైంది. సంఘ సంస్కరణ రావాలంటే మార్టిన్ లూథర్ లాంటి వాడు వచ్చేదాకా కూడా అప్పటి వరకు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, నిజమే ఆర్సెం వాళ్ళంతా కూడా చేసేది కరెక్ట్ అనుకున్నారు. ఇప్పుడు కూడా క్రైస్తవులు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ బోధకులు అమావాస్య ప్రార్థనలు పెట్టి, ఎగరబెట్టి, 2 భార్యలను చేసుకొని, మోసాలు చేసి, దందలు చేస్తే తప్పు కాదు అన్నట్టుగా ప్రవర్తించే స్థితిలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ్యాన్ని మేలుకొలపడానికి సహోదరుడు నీల్ రాజు గారు తన ప్రయత్నం చేశాడు. కానీ అతని మీద పగబట్టి, బైబిల్ గ్రంథంలో, ఆమోసు గ్రంథంలో రాయబడింది కదా, ఎవరైతే హెచ్చరిస్తారో, ఎవరైతే బుద్ధి చెప్తారో వారి మీద పగబడతారట. యేసు ప్రభు వారి మీదనే పగబట్టారు ఆనాటి కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు. లూకాసు వార్తలో రాయబడుతుంది. ఆ వచనాన్ని కూడా మీకు కోట్ చేస్తాను చూడండి. యేసు ప్రభు వారిని అంటే నిండా పగబట్టారట. నిండా అంటే ఏమాత్రం వెలితి లేకుండా నిండా పగబట్టి అతన్ని ఆయన సంపి, సిలువకు అప్పగించి సంపేదాకా కూడా అంత పగబట్టారట వాళ్ళు. ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా హెచ్చరించే వారి మీద, బుద్ధి చెప్పే వాళ్ళ మీద పగబెట్టుకొని ఈ రోజున బ్రదర్ జీవనోపాధి అయిన ఉద్యోగాన్ని, గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు, వెటర్నరీ డిపార్ట్మెంట్లో చేస్తాడు. చిన్న జీతం, నాకు తెలిసి ఒక 40,000 50,000 కిరాయిలకు ఉంటూ 2 పిల్లల్ని, తన భార్యను పోషించుకుంటున్నాడు. ఎవరిని కూడా ఏ రోజు కూడా డొనేషన్ కూడా అడిగింది కూడా నేను చూడలేదు. ఏ రోజు కూడా ఫోన్ నెంబర్ ఇస్తాడు కానీ ఏ రోజు ఫోన్పే కానీ గూగుల్ పే ఇవ్వంగా నేను చూడలేదు. కష్టపడి పని చేసుకుంటున్నాడు. అయినా ఈ రోజున అతని ఉద్యోగాన్ని తీసేసినారు. ఇది క్రైస్తవ సమాజానికి అపోస్తలిక్ వాయిస్ ద్వారా నేను మీ ఎదుట ఎందుకు తీసుకురావాలనుకుంటున్నా అంటే, చెడును ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, మంచిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు అనాలంటే, అని రుజువు కావాలంటే ఇలాంటి మాటలు, అలాంటి ఎంకరేజింగ్ వర్డ్స్ మనం చేయాలి. నీల్ రాజు బ్రదర్ కొరకు మనం ప్రార్థన చేయాలి, నిలబడాలి. కొంతమంది అబద్ధ బోధకులు నిద్రపోకుండా సింహస్వప్నంలాగా బ్రదర్ నీల్ రాజు ఉన్నాడు అంటానికి ఏ సందేహం లేదు. అతను పోరాటం చేస్తున్నాడు. పోరాటాన్ని సమర్థించాలి మనం. బైబిల్ గ్రంథంలో యూదా పత్రికలో రాయబడింది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలసి ఉన్నదని యోధా భక్తుడు రాస్తాడు. ఎస్, ఫైట్. అంతసేపు కృప, దేవుని ఆశీర్వాదం అంటూ దేవుని జ్ఞానం అనే తాళపు చేతిని దాచిపెట్టారు, ఎత్తుకొని పోయారని రాశాడు యేసయ్య చెప్పాడు. అలాంటి దొంగలు ఈ రోజున చాలా మంది దేవుని జ్ఞానాన్ని మరుగున పెట్టి వాళ్ళకు తోచిన దర్శనాలు, కళలు ఇవే చెబుతున్నటువంటి ఈ కాలంలో ఎవరో ఒకరు హెచ్చరించే వాళ్ళు ఉండాలి, ఖండించే వాళ్ళు ఉండాలి, బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి. బుద్ధి చెబుతున్నటువంటి వారి మీద పగబెట్టుకొని, వారి మీద ద్వేషం పెంచుకొని, వారి జీవనోపాధి మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం చేయాలి, డైరెక్ట్గా ముందుకు వచ్చి ఒక డిబేట్ మీదకి వచ్చి ఒక టీవీ ఛానల్లో లేదా పెద్దలు ఎవరైతే తెలుగు 2 రాష్ట్రాల పెద్దలని చలామణి అవుతున్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ముందు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. పెద్దలు అనేటువంటి వాళ్ళందరూ పెద్దలు, బిషప్లు, తోపులం, తురుముకాలం అనుకున్న వాళ్ళంతా మూలను కూర్చుంటే ఒక అతను వచ్చి, ఒక మాలాంటి సహోదరుడు వచ్చి ఫైట్ చేస్తున్నాడు. సమర్థించాలి. ఇప్పుడు ఉద్యోగం పోగొట్టినారు. ఇప్పుడు నిన్న కూడా నేను ఒక వీడియో చూశాను, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఎందుకు సస్పెండ్ అయ్యాను అనేది. అవినీతి చేసి కాదు, లంచం తీసుకుని కాదు అతను సస్పెండ్ అయింది. అవినీతి, అక్రమమైన దొంగ బోధకులను, దొంగ బోధకురాండ్రను ప్రశ్నించిన కారణంగా అతని ఉద్యోగం తీయించినారు, కేసులు పెట్టించినారు. తప్పు కదా అది? ఎంతమంది మీద కేసు పెడతారు? బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. హెచ్చరించే వాళ్ళని, బైబిల్ విరుద్ధంగా జీవించడమే తప్పు, బోధించి, హెచ్చరించి, ఖండించి బుద్ధి చెప్పేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టించి, బెదిరించి ఉద్యోగాలు తీపిస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ చేస్తాడు. నీల్ రాజు బ్రదర్ మీకు తెలుసా,
ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా యాంటీగా అతను పోరాటం చేసినారు. అక్రమంగా ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే లంచాలు తీసుకొని అక్రమంగా చేసినారో వాళ్ళని కూడా అతను టార్గెట్ చేసి వాళ్ళని కూడా ప్రశ్నించాడు. మిమ్మల్ని వదిలిపెడతారా? ఏం వదిలిపెడ్డా ఆయన? జీతం కొరకు పనిచేయట్లా, నిజాయితీ కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతను. నాకు తెలిసి ఆ సహోదరుడి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎలాంటి ఫినెహాసులు ఉన్నారండి, ఉండాలి కూడా. ఫినెహాసు లాంటి అతనే యాజకుడు కాదు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన వ్యభిచారాన్ని గసక్కన ఈటతో పుచ్చి చంపి ఆపేశాడు. ఆ దేవుని తెగులు రాకుండా, ఉగ్రత రాకుండా ఆపగలిగాడు. ఫినెహాసు లాంటి వాళ్ళు ఉండాలండి. పగలబెడుతున్నారు, హెచ్చరికలు చేసే వాళ్ళని ఉద్యోగాలు వడదీస్తున్నారు. ఈ బ్రదర్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. బ్రదర్ నీల్దాస్ గారి కొరకు నేను ఒక సేవకుడికి అపోస్తలిక్ వాయిస్ తరపున ఒక వాయిస్ వినిపించాలని ప్రయత్నం చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ కాకుండా షార్ట్ టైంలోనే మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయతో మంచిని సత్యాన్ని ప్రేమించే వారైతే మీరు, ఆ సహోదరుడు ఉద్యోగం కోల్పోయి ప్రస్తుతం పాపం కిరాయిలలో ఉంటే ఇబ్బందులు పడుతుండొచ్చు. నాకు కూడా తెలియదు పాపం, అనుకుంటున్నాను. ఐ థింక్ అతను ఏ రోజు కూడా అడగలేదు. కానీ అతని కొరకు మనం నిలబడాలి, ప్రార్థించాలి. మీరు కూడా మీ వంతుగా అతని కొరకు ప్రార్థించి చేతనైతే చేయగలిగితే అతనికి ఆర్థిక సహాయం కూడా చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళ దేవుని కొరకు నిలబడి పనిచేసేటువంటి వాళ్ళని కాపాడుకోవాలి. దొంగల కొరకు, అవినీతి పరులు, అక్రమార్కుల కొరకు ఇంతకాలం పనిచేసినారు కదా, దేవుని కొరకు పనిచేసే వాళ్ళ కోసం ఈసారి పనిచేద్దాం, వన్ టైం పనిచేద్దాం. థ్యాంక్ యూ. ఇంకా ఇటువంటి వీడియోలన్నీ మీ దగ్గరికి వస్తుంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. షలోమ్. సౌండ్ కోయ్ కోయ్ కోయ్. ఏయ్ గన 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 సంబాల బరా సంబాల బరని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు. సౌండ్ కోయ్ కోయ్ కోయ్. గన 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 సంబాలని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు. రబ సబ రబ సబ రబ సబరా రబని పాలైందిరో రబ సబ రబని పాలైందిరో తెలంగాణ రబ సబ రబ సబ రబ